హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? వర్క్ బాగా జరుగుతుందండి. ఓకే అండి. నాకు కూడా పర్లేదు, మాదిరిగా జరుగుతుంది. అర్జెంట్ కాదండి. అర్జెంట్ వర్కులు అయితే లేవన్నమాట. అన్నీ కూడా ఒక వారం 10 రోజులు టైం ఉన్నాయి. అంటే ఈ దసరా లోపు, దసరా నవరాత్రులు స్టార్ట్ చేయకముందు అందించాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ నెలలో అందించాల్సినవి అనమాట. ఇంకా ఒక మాదిరిగా అయితే వర్క్ అయితే జరుగుతూ ఉందండి. నేను వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఆలస్యం అయిపోయిందండి. ఇప్పటి వరకు పట్టేసింది టైము. ఇంకా పెందరాడైతే పెట్టలేకపోయాను. ఏంటంటే వర్క్ హడావుడి, అంటే పెందరాడి వరకు స్టార్ట్ చేద్దామని హడావుడి. అలాగే కస్టమర్స్ వచ్చారనమాట. వీడియో చేస్తూ ఉండగా కస్టమర్స్ వచ్చారు. ఇంకా వాళ్ళు వెళ్ళడం, అలాగే నేను ఈ మిషన్ మీద వర్క్ స్టార్ట్ చేసుకోవడం, ఇంకా మధ్యాహ్నం అయిపోయిందనమాట. మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేసి అలాగే బ్లౌజులు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇవి అందియాలన్నమాట. ఇవి కూడా అంతే, నాకు ఇచ్చి కూడా 5-6 రోజులు అయిపోయింది. వారం రోజుల్లో ఇవ్వమని చెప్పి అడిగారు. ఇవి కూడా నాకు ఓల్డ్ కస్టమర్స్ అనమాట. బ్లౌజులు ఎప్పటి నుంచో నా దగ్గరే కుట్టించుకుంటున్నారు. ఇంకా ఎలాంటివి అయితే నేను కుట్టలేను అని అయితే చెప్పలేనండి. నాకు టైం చూసుకుని కుట్టమని చెప్తారనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు కుడితే సెట్ అవుతాయి కదా. అది అది సీనియారిటీ అనే కాదండి. నేను ఒక పెద్ద సీనియర్ని, నేను అన్ని బ్లౌజులు కుట్టగలను అనేం కాదు. కానీ కాకపోతే ఒక్కొక్కళ్ళు కుడితే బాగా సెట్ అవుతాయి అనమాట. ఒక్కొక్కళ్ళ మెథడ్లో కుడితే బాగా సెట్ అవుతాయి. అలాగే నా కస్టమర్స్కి కూడా నా మెథడ్లో కుడితే సెట్ అవుతాయి అనమాట. వీళ్ళు ఓల్డ్ కస్టమర్సే. ఇంకా నన్ను వీళ్ళు వదలరు, వీళ్ళని కూడా నేను టైం లేదు కుట్టలేనని చెప్పలేను అనమాట. కాకపోతే కాస్త టైం ఇవ్వండి, నేను కూడా కొంచెం టైం చూసుకుని కుడతాను. అర్జెంట్ అంటే కుట్టలేను అని చెప్తాను. అలాగే టైం ఇస్తారు. ఇంకా నేనైతే టైం చూసుకుని అయితే కుట్టేస్తూ ఉంటాను. ఓకేనా. ఇప్పుడైతే పర్లేదండి, కొంచెం అయితే ఫ్రీ అయినట్టే. ఇంకా ముందు ముహూర్తాలు ఉన్నాయి కదా, ఈ మూలలు ఉన్నాయన్నీ లాగేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే చాలా వరకు పని అయిపోద్ది అన్నట్టు. నన్ను కొంతమంది అయితే ఒకటే క్వశ్చన్ నన్ను అడుగుతూ ఉంటారనమాట. ఏంటంటే, మీరు ఇంత స్పీడ్గా ఎలా చేయగలుగుతున్నారో, దేంట్లో చేయట్నా కూడా అది సక్సెస్ అవుతుంది కదా, అది మీకు ఎలా సాధ్యమని అడుగుతూ ఉంటారండి. అంటే దేంట్లో చేయట్నా అంటే, ఈ టైలరింగ్ స్టార్ట్ చేసి ఇంతకుముందు నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. కానీ ఈ టైలరింగ్ స్టార్ట్ చేసి అయితే ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి అయితే ఇదే పని మీద ఉంటున్నాను అనమాట. ఇంకా అంతకుముందు అయితే నేను అడపాదడపా కుడతా ఉండేదాన్ని. ఇంకా నా ఫ్రెండ్స్వి మాత్రం కుడతా ఉండేదాన్ని అనమాట. అంటే నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. అంతకుముందు అయితే నేను ఫుల్లుగా వ్యవసాయం పని చేసేదాన్ని. అప్పుడు కూడా అంతే, నేను ఎవ్వరి చేతికి అందేదాన్ని కాదనమాట. అలాగే నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు, ఎవ్వరి చేతికి అందవు, పనిలో స్పీడ్గా ఉంటావు, ఎవరో పేరు పెట్టకుండా చేస్తావు, అది ఎలా సాధ్యం అని అడుగుతున్నారో. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను పనిలో పేరు పెట్టుకోకుండా చేయడం అంటే అవ్వదన్నమాట. ఒక్కొక్కళ్ళకి నచ్చొచ్చు, ఒక్కొక్కళ్ళకి నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలనేం లేదు. నా స్టైల్లో నేను కుడతాను కదా, అది ఒక్కొక్కళ్ళకి అది బాగా సెట్ అవుద్ది అంతే. ఒక్కొక్కళ్ళకి సెట్ అవ్వదు. నా స్టిచ్చింగ్ నచ్చినోళ్ళు ఉంటారు, నా ఎంబ్రాయిడరీ నచ్చినోళ్ళు కూడా ఉంటారు. అది ఎవరికైనా సాధ్యం అండి. ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అలాగే అందరి మైండ్ సెట్లు ఒకలాగే ఉండవు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మైండ్ సెట్ అనమాట. అలాగే ఒక్కొక్కళ్ళు కుడితే ఒక్కొక్కళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అంటే ఎందుకు సెట్ అవుతాయి అంటే, వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సపోజ్ ఒక బ్లౌజ్ ఉందనుకోండి, ఒక బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసామనుకోండి, ఒక్కొక్కళ్ళు ఎలా ఉండాలంటారంటే, ఒక్కొక్కళ్ళు లూజ్గా ఉండాలంటారు, ఒక్కొక్కళ్ళు అమ్మో లూజ్ అయిపోయింది టైట్గా ఉండాలంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో ఫ్రంట్ డౌన్ అవ్వకుండా షేప్ నిలబడాలంటారు ఒక్కొక్కళ్ళు అలా కాదు, అమ్మో నాకు డౌన్ అవ్వాలంటారు ఒక్కొక్కళ్ళు. ఇలాగా మైండ్ సెట్ని అర్థం చేసుకుంటే కుట్టడం అయితే ఈజీ అండి. వాళ్ళకైతే సక్సెస్ అవుతాయి అన్నమాట. అంటే బ్లౌజులు ఎలా కావాలో అలాగా చెప్పి కుట్టించుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. చెప్పడం తెలియకపోతే, నాకు కూడా అర్థం చేసుకోవడం తెలియదు కదా, వాళ్ళకైతే మాత్రం
వాళ్ళకైతే మాత్రం సెట్ అవ్వు అనమాట. ఇంకా నా దగ్గరే కాదు, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా సెట్ అవ్వు. ఎలా కావాలో బ్లౌజు అలా క్లియర్గా చెప్పడం అయితే ముందు బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళైతే చెప్పడం అయితే అలవాటు చేసుకోవాలి. తప్పే ఉంది చెప్పండి. ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కానీ బ్లౌజు కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు నా దగ్గరే కాదండి, నా కస్టమర్స్కే కాదు నేను చెప్పేది, ఎవరికైనా సరే బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు మన ఇష్టాలని వాళ్ళకి చెప్పాలి. నాకు ఇలా ఉండాలి బ్లౌజు, నాకు లూజ్గా ఉండాలి, కొంచెం టైట్గా ఉండాలి, ఇంకా ఇలా మనం ఎలా కావాలనుకుంటున్నాం బ్లౌజు అలాగైతే ఖచ్చితంగా చెప్పాలి. చెప్తే మాత్రం ఎవరైనా సరే, నేనే కాదండి ఎవరైనా సరే కస్టమర్కి నచ్చేలాగా కుట్టడానికైతే చూస్తారనమాట. ఓకే అండి, ఈ వీడియోలో నేను మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, మీరు అడుగుతున్నారు కదా, మీరు దేంట్లో పెట్టినా కూడా, దేంట్లో చేయి పెట్టినా కూడా అది సక్సెస్ అవుద్ది ఎందుకు అని అడుగుతున్నారు కదా. ఎందుకు సక్సెస్ అవుద్దంటే నేను ప్రతి పని పైన ఇంట్రెస్ట్తో చేస్తానండి. నేను ఏది చేసినా కూడా దానిపైన ప్రేమ పెంచుకుంటానన్నమాట. ఆ పని పైన ఇంట్రెస్ట్ పెంచుకుంటా. అది నేను చెయ్యాలి అనే తపనే కాకోకుండా నాకు అది ఇష్టం అంతే. నాకు ఆ పని చేయడం అంటే ఇష్టం. కొంతమందికి కొన్ని ఇష్టం, కొంతమందికి తినడం అంటే ఇష్టం, కొంతమందికి వంట చేయడం అంటే ఇష్టం, కొంతమందికి ఇంట్లో పని చేయడం అంటే ఇష్టం, కొంతమందికి ఇల్లు సర్దడం అంటే ఇష్టం. అలాగా ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా. అలాగే నాకైతే మాత్రం కష్టపడడం అంటే ఇష్టం అండి. అందుకే నేను చేసే ప్రతి పనిలోనూ కూడా నేను ఇష్టాన్ని పెంచుకుంటాను. ఆ ఇష్టమే నాకు సక్సెస్ని తెచ్చిపెడతా ఉంటుంది. ఓకేనా, మీరు కూడా ఇష్టాన్ని పెంచుకోండి. మీరు చేసే పనిలో ఇష్టాన్ని పెంచుకుని ఇంట్రెస్ట్గా చేయండి. మీరు కూడా ఏ పని చేసినా కూడా ఆ పనిలో అయితే సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఓకేనా. అన్నట్టు దసరా వస్తుంది కదా, దసరాలో షాపింగ్ చేశారా మీరు? నేనైతే చేయాలండి, ఒక 10 రోజుల తర్వాత అయితే వెళ్తాను. నేను కష్టపడడం అలాగే డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే కాదండి, ఖర్చు పెట్టడానికి కూడా నేను ఇష్టపడతానన్నమాట. నేను ఈ దసరాలో ఏమేమి షాపింగ్ చేస్తానో నేను చెప్తాను. షాపింగ్ అయితే భారీగానే ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా ఏం జరుగుద్దో చూడాలి. కొన్ని చీరలు కొనుక్కోవాలి, అలాగే ఒక వస్తువు అయితే కొనాలనుకుంటున్నాను. అది ఎలా ఉంటుందో ఏమో. ఇప్పుడు పని అయితే స్టార్ట్ అయింది కానీ అంత హెవీగా లేదు. అలాగే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అయితే పెండింగ్ పెట్టేస్తున్నారండి. ఎలా ఉంటుందో కానీ నా ప్లాన్ అయితే ఇప్పుడే చెప్తాను తర్వాత. నా ప్లాన్ అయితే కొంచెం షాపింగ్ అయితే భారీగా చేయాలి ఈ దసరాకి అనుకుంటున్నాను. మరి ఏం జరుగుద్దో చూడాలి. ఓకేనా. ఓకే అండి, మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. మీ సలహాలు సూచనలు ఏమన్నా చెప్పాలంటే చెప్పండి కామెంట్లో. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా మీ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు కదా, ఇంకా నేను వీడియో పెట్టకుండా ఉండలేకపోతున్నాను. కొంచెం ఆలస్యమైనా కూడా నాకు మనసు ఒప్పట్లేదన్నమాట. ఇంకా పెట్టాలి, ఈరోజు వీడియో పెట్టకపోతే అలాగా పెట్టాలి అనిపిస్తుంది. అంతగా దగ్గరైపోయారండి మీరందరూ కూడా నాకు. అలాగే ఈ మధ్యన మన వీడియోస్కి అయితే చాలామంది కొత్త వాళ్ళు చేరినట్టున్నారు. కొత్త వాళ్ళ సపోర్ట్ అయితే చాలా వరకు నాకు అందుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.